ఇది డోల్మెన్ ఎంట్రీ. సమాధికి ఇట్లా ఎంట్రీ ఉండడం ఏడ చూసుండం మనం. పట్టుకుంటున్నా ఫస్ట్ టైం డోల్మెన్ ఒక 5000 నుంచి 10,000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీని పట్టుకుంటున్నాం మనం. అంటే చూడండి, ఎర్లీ మ్యాన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ఇది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్. అక్కడ ఇంకోటి అది పెద్దది బహుశా నాకు తెలిసి అప్పటోళ్ళు ఈ గోళాలల్లో సమాధులల్లో బోన్స్ పెట్టి వాటి మీద విషం పోసేటోళ్ళు అనమాట. ఫైనలీ వీ ఫౌండ్ ద డోల్మెన్. ఇవే ఆ సమాధి. ఇక్కడ నుంచి ఈ ఫారెస్ట్లో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. అవే దవ్విని అంటే ఇక్కడ అడవి పందులు. డోల్మెన్స్ అంటే సమాధులు. వీళ్ళు మనుషుల బాహుబలిలా ఇంత పెద్ద రాళ్ళు ఏడ తీసుకొచ్చారు ఇంత పెద్ద అడవిలో. అండ్ ఇది కొంచెం చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ ఒక డోల్మెన్ ఉంది చూడండి. ఈవెన్ చెట్టు కూడా బద్దలు కొట్టలేకపోయింది. ఈవెన్ ఆ తీసుకెళ్ళిన మనిషి కూడా చచ్చిపోయింది. వాట్సాప్ గైస్, దిస్ ఇస్ అయితే జో గైస్ హియర్. వెల్కమ్ టు హైదరాబాదీ ట్రావెలర్. రైట్ నో అయితే మనం ములుగు డిస్టిక్లోని ఆ మేడారంకి దగ్గర తాడ్వాయ్ అనే ఊరు దగ్గర విలేజ్లో ఉన్నాం అనమాట. ఇది చూసుకుంటే మనం ప్రజెంట్ అయితే డెన్స్ ఫారెస్ట్లో ఉన్నాం. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ విలేజ్లో 5000 ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్ వరకు అంటే ఐరన్ ఏజ్కి సంబంధించిన హిస్టరీ అయితే ఉంది. దానికోసమే మనం ఈ విలేజ్కి వచ్చినాం. అండ్ ఈ దామర్మాయ అనే విలేజ్లో మొత్తం 150కి పైగా డోల్మెన్స్ ఉంటాయి. డోల్మెన్స్ అంటే సమాధులు. ఈ సమాధుల ఏజ్ వచ్చేసి 5000 ఇయర్స్ టు 10,000 ఇయర్స్ మధ్య అని చెప్పేసి సైంటిస్టులు అయితే భావిస్తున్నారు. ఇక్కడైతే చాలా ఉన్నాయి, అందుకే ఇక్కడ ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కూడా. ఆర్కియాలజిస్టులు అయితే ఈ టూరిస్ట్ ప్లేస్ని విజిట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అండ్ ప్రజెంట్ మనం డెన్స్ ఫారెస్ట్లో ఉన్నాం కదా. చూడండి, కేవలం ఈ రోడ్డు, అసలు ఇంత పెద్ద రోడ్డు ఈ ఫారెస్ట్లో వేయడానికి మెయిన్ కారణం ఈ డోల్మెన్స్ అనమాట. ఈ హిస్టరీ గల ప్లేస్ కోసమే ఈ రోడ్డుని వేసిండ్రు. అండ్ అంతేకాదు, ఈ ప్లేస్కి రావాలంటే మీరు మేడారం నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను నా ఫ్రెండ్ పోతున్నాం, అనిరుద్ అనమాట. బహుశా మీరు ఈ ప్రీవియస్ వీడియోలో చూసుండొచ్చు. అనిరుద్ హాయ్ చెప్పు. ప్రజెంట్ మన గైడ్ అనిరుదే. ప్రజెంట్ అయితే మనం అక్కడ డోల్మెన్స్ లొకేషన్కి అయితే వచ్చేసినాం, డెన్స్ ఫారెస్ట్లో. సో ఈ చెట్లు బ్యాక్ సైడ్ ఉన్న గుట్టెక్కవలసి ఉంది మనమైతే ప్రజెంట్ నేను అనిరుద్ అయితే ఇక్కడికి స్టార్ట్ అయిపోతున్నాం. మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడికి రావాలంటే మ్యాప్లో లొకేషన్ కూడా ఉంటుంది. అండ్ ప్రజెంట్ బండి వేసుకొని వచ్చినాం. అండ్ అనిరుద్ బండి తోలుతుండు, అండ్ నేనైతే వెనక కూర్చుంటా. కొంచెం ముందుకైతే మనం వెళ్తే ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాం. ఫుల్లీ ఫారెస్ట్ ఏరియా, అడవి పందులు ఉంటాయి. అండ్ అట్లనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. చలో ఇక స్టార్ట్ అయిపోదాం. చూడండి, లొకేషన్ అయితే వెళ్ళడానికి కొంచెం అడవి కాబట్టి డేంజర్గానే ఉంటుంది. ఇట్లా కచ్చా రోడ్డు ఉంటుంది. సో ఒక గైడ్ తీసుకెళ్తే బెస్ట్. ఇక్కడ దామర్వాయ్ అనే విలేజ్ ఉంటుంది దీని దగ్గర. సో ఈ విలేజ్ పీపుల్ని ఎవరైనా తీసుకెళ్తే బెస్ట్. వాళ్ళకు 500 ఎంతో ఇస్తే వాళ్ళైతే మిమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి చూపిస్తారు. చూడండి, లొకేషన్ వర్షాలు పడ్డాయి కాబట్టి దారి అయితే దారుణంగా ఉంది. ఈ కొంచెం దూరమే ఉంటుంది. ఇక మా బండి అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే రోడ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ ఫారెస్ట్లో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. చూడండి ఎంత డేంజరస్గా ఉందో. గైడ్ అయితే కంపల్సరీ. మేమైతే గైడ్ లేదు, ఏం లేదు. గూగుల్ మ్యాపే మా గైడు. ఇక్కడ ఊర్లో గైడ్ ఉంటాడు, కాకపోతే ఆయన కొంచెం ఛార్జ్ చేస్తాడు. కాకపోతే ప్రజెంట్ వాళ్ళు ఎవరు అవైలబుల్ లేరంట. సో దానికోసం అని చెప్పి మేమే వెళ్ళిపోతున్నాం. ఇంత దూరం వచ్చినాంగా అని చెప్పేసి. ఇది మేడారంకి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ పోతే తాడ్వాయ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే మేడారం. ఆ తాడ్వాయ్ నుంచి మనం రైట్ సైడ్ కొడితే ఇక్కడ 15 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక గుట్ట ఎక్కబోతున్నాం, అంటే ట్రెక్కింగ్ చేయబోతున్నాం. కంపల్సరీ గైడ్ కంపల్సరీ ఉండాల్సిందే మీకు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్ తెచ్చుకోండి ఒకవేళ ఆకలి అయితే. అండ్ ఇక్కడ అడవి పందులు, ఇంకా జింగలు, డెన్స్ ఫారెస్ట్ కాబట్టి ఇది చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. సో అందుకోసం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. గైడ్ అయితే కంపల్సరీ. అనిరుద్ మమ్మల్ని గైడ్ చేస్తాడు ముందు. మీరైతే ఇక్కడ విలేజర్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే అడవి పందులు డేంజరస్ అనమాట. అవి పిల్లలు ఉంటే అవి మీదకొచ్చి పొడుస్తుంటాయి. సో చిన్న చిన్న కర్రలు పట్టుకోండి. అండ్ అట్లనే పాములు ఉంటాయి. అండ్ అనిరుద్ ఇప్పుడే ఒకటి చూసిండు, అవే దవ్విని అంటే ఇక్కడ అడవి పందులు. అండ్ అనిరుద్ కొంచెం ఇక్కడ లోకల్ కాబట్టి నాకు అన్నీ తెలుసు.
ఈయనని అనిరుద్ధిని మీరు ఖైరతాబాద్ వీడియోలో చూస్తుంటారు. ఖైరతాబాద్ గణేష్ని ఎక్స్ప్లోర్ చేసినాగా ఆ వీడియోలో చూస్తుంటారు. అండ్ గుట్ట ఎక్కడైతే స్టార్ట్ చేసినాం ట్రెక్కింగ్ అయితే చూడండి, రాళ్ళు ఉన్నాయి. అండ్ వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం గ్రీనరీ ఉంది. ఆఫ్టర్ డిసెంబర్ వస్తే మాత్రం ఇవన్నీ ఇంత గ్రీనరీ అయితే ఉండదు. చూస్తున్నారు కదా లొకేషన్ ఎట్లుందో. అండ్ ఈ వీడియోలో కొంచెం కెమెరా అటు ఇటు షేక్ అవుతుంది, ఎందుకంటే ట్రెక్కింగ్ చేస్తాను కాబట్టి మనం. అండ్ ఈ డోల్మెంట్స్ అనేవి 5,000 ఇయర్స్ ఎబో ఉంటాయి అన్నమాట. అండ్ ఎందుకో ఇక్కడ ఫేమస్ అంటే ఈ గుట్ట మొత్తం ఉంటాయి అన్నమాట. ఎబో 250 ఎబో ఉంటాయి ఈ డోల్మెంట్స్. కాకపోతే ఇక్కడ కేవలం 150 ప్రాపర్గా ఉన్నాయి, మిగతా 100 ఎబో డిస్ట్రాయ్ అయిపోయినాయి అనమాట. అండ్ ప్రజెంట్ అయితే మేము మ్యాప్ ప్రకారం వెళ్తున్నాం. అంటే మనం మ్యాప్ ప్రకారం చూపిస్తున్నాం. ఆ మ్యాప్ ప్రకారం వెళ్తున్నాం. చూడండి, ఇదేంటిది, ఇక్కడ ఒకటి అనిరుద్ధ్ డిస్కవర్ చేసిండు. ఏదో సిగ్నల్ ఇది అడవిలో, తెలియదు నాకు కూడా. డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ ఏదో ఉందని, ప్రమాదం ఉందని అది సూచిస్తుందంట. సో గైడ్ అయితే కంపల్సరీ, లేకపోతే మీరు మొత్తం తిప్పి మరొక మంజుమల్ బాస్ అయిపోతారు. ఫైనలీ వీ ఫౌండ్ ద డోలమెన్. ఇవే ఆ సమాధి. ఆ రాయి కనిపిస్తుందా మీకు? ఇంకా దగ్గర పోదాం. ఫైనలీ ఒక డోల్మెన్ దగ్గరికి వచ్చినాం. ఇదే డోల్మెన్ అంటే సమాధి. ఇప్పట్లో మనం కాంక్రీట్తో కట్టుకుంటాం కదా, ఇటుకలతో. అప్పట్లో వీళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వేసి కట్టేటోళ్ళు. సో మీకు ప్రాపర్గా కనిపించట్లేదు, అయితే కోల్పోయింది. సో నెక్స్ట్ వేరేది మంచిది ఎక్స్ప్లోర్ చేస్తాం. అండోది ఇంకెతుకుతూనే ఉండు, ఎటో వెళ్ళిపోయిండు మనోడైతే. ప్రజెంట్ చూద్దాం, వేరే ఎతికినాం. ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది, ఇది చిన్న డోల్మెన్, చిన్నపిల్లల సమాధి అనుకుంటా. ఇది కూలిపోయింది. సో ప్రాపర్గా ఎక్కడుందో చూపిస్తా, అప్పుడు ఆ స్ట్రక్చర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ఆ స్ట్రక్చర్ని ఎట్లా కట్టేవాళ్ళు, దాని పర్పస్ ఏంది అనేది. చూడండి ఎంత పెద్ద ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్లో. నాకైతే ఏం తెలియదు, ఒక లొకేషన్ పట్టుకొని ఇద్దరం వచ్చినాం. కానీ మీరు ఆ పొరపాటు చేయకండి, ఎందుకంటే అనిరుద్ధ్ ఇక్కడ లోకల్ కాబట్టి అని కొంచెం ఇలాంటి అడవిలల్లో మంచిగా ఉంటుంది. సో అనిరుద్ధ్ ఇంకోటి కనిపెట్టిండు, డోల్మైన్ సమాధి. 5,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల పురాతనమైన సమాధులు. ఎస్, ఇక్కడ అనిరుద్ధ్ కనిపెట్టింది మాత్రం ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్. అక్కడ ఇంకోటి, అది పెద్దది, బహుశా నాకు తెలిసి అదే పెద్ద డోలమైన్ అనుకుంటా. ప్రజెంట్ అయితే ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది చూడండి, ఫైనల్లీ ఫౌండ్. మంచి స్ట్రక్చర్ ఉంది ఇదైతే. చూడండి, డోలమైన్స్ అంటే అప్పట్లో సమాధులు ఇలా కట్టేవాళ్ళు. ఇంత పెద్ద రాయి చూడండి, ఇంత పెద్ద రాయి, 3 సైడ్స్ ఇట్లా కింద నాపరాళ్ళు ఉంటాయి. ఇట్లా ఇంత పెద్ద బండరాయిని అసలు ఎట్లా లేపినరు, ఎంతమంది తీసుకొచ్చిర్రు ఇంత అడవిలో అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఇటొక రాయి ఉంటుంది, అండ్ ఇటొక పెద్ద రాయి ఉంటుంది, అటొక పెద్ద రాయి ఉంటుంది, అటు సైడ్ ఒక పెద్ద రాయి ఉంటుంది. ఇది ఒక ప్రముఖ వ్యక్తి అయి ఉండొచ్చు, ఎందుకంటే దాని చుట్టూ ప్రహరీ కూడా కట్టారు. ఎస్, ఇంకోటే మన అనిరుద్ధ్ ఇప్పుడు ఒకటి డిస్కవర్ చేసిండు. ఏంటంటే ఇందాక చూసిన డోలమైన్స్కి మనకి ఏం లేదు, అంటే జస్ట్ నార్మల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇందాక చూపిన డోలమైన్ పెద్దదని, అది అండ్ ఇది, ఈ రెండు ఉన్నాయిగా, దీనికి చుట్టూ నాపరాలతో ఇంకా సర్కిల్ ఉంది. ఇట్లా సర్కిల్ చూడండి, మీకు సర్కిల్ చూపిస్తా. అండ్ పక్కనే ఉన్నాయి ఈ డోలమైన్స్ రెండు పెద్ద పెద్దవి. అండ్ ఇటు అటు నాకు తెలిసి బహుశా వీళ్ళైతే చీఫ్ అనుకుంటా, వీళ్ళే అంటే కింగ్స్ ఉంటారు కదా వీళ్ళ దాంట్లో, అప్పటి ఎర్లీ మ్యాన్స్లో ఐరన్ ఏజ్కి సంబంధించింది, వాళ్ళ చీఫ్ అనుకుంటా బహుశా. స్ట్రక్చర్ అర్థమవుతుందా మీకు? చూస్తురుగా ఎంత పెద్ద బండనో ఇది. చూడండి, పట్టుకుంటున్నా ఫస్ట్ టైం డెవలప్మెంట్. ఒక 5,000 నుంచి 10,000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీని పట్టుకుంటున్నాం మనం. అంటే చూడండి, ఎర్లీ మ్యాన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ఇది ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇవి సమాధులు.
అండ్ ఇట్లా వేవ్ ఉంటుంది, మనకి కింద నుంచి ఒక వేవ్ ఉంటుంది, హిస్టరీ ప్రకారం ఒక వేవ్ ఉంటుంది, కానీ అది మొత్తం మొత్తం పోయింది నాకు తెలిసి. యానిమల్స్ ఏదో పోయినట్టున్నాయి. అండ్ ఈ డోల్మెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే ఇట్లా పైన ఒక పెద్ద బండరాయి ఉంటుంది. అండ్ 3 సైడ్స్ ఏవైతే ఉంటాయో 3 సైడ్స్ కూడా వేరే పెద్ద పెద్ద బండరాలతో అయితే పడుతుంటారు. అండ్ 1 సైడ్ ఓపెన్ ఉంటుంది. మన సమాధులు అయితే మొత్తం క్లోజ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ ఈ డోల్మెంట్ సమాధులు మాత్రం 1 సైడ్ ఓపెన్ చేసి ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఆ కాలంలో వాళ్ళు మనుషులు చచ్చిపోయినాక ఏం చేస్తారంటే డైరెక్ట్ వేరే దగ్గర పాత పెట్టిన తర్వాత బాడీ అంతా డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఆ బొక్కలు ఉంటాయి చూసిన హ్యూమన్ బోన్స్ అన్ని తెచ్చి మనకి లోపల కొన్ని గాబులు మాదిరిగా ఉంటాయి. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది, వేరేది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అవి చూపిస్తా. అందులో బోన్స్ పెట్టి ఎప్పుడంటే అప్పుడు పూజలు చేసుకునే వాళ్ళంట. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఆ బోన్స్ ఏవి యానిమల్స్ తీసుకోపోకుండా ఇక్కడ ఆ ఫారెస్ట్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూలికలు రసాయనాలు తీసుకొచ్చి ఆ బోన్స్కి పూస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ బోన్స్ ఏమీ ముట్టుకోకుండా అట్లనే ఉంటాయి అనమాట. అలా స్ట్రక్చర్ అనేది ఒక 5000 ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్ వరకు ఈ స్ట్రక్చర్ ఇలానే ఉంది. కొంచెం డ్యామేజ్ కాలేదు చూడండి. మనం ఒక ఇల్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా మ్యాక్సిమం 100 అంటే ఒక 500 ఇయర్స్ మంచిగా మనకు తెలిసిన అంటే ఇంకా 1000 ఇయర్స్. కానీ ఇవి మాత్రం చూడండి 5000 to 10,000 ఇయర్స్ ఏజ్ అంటే చూడండి. నాకైతే అసలు అప్పటి మానంలో ఇంత టెక్నాలజీ ఏడిది అనేది పెద్ద డౌట్ వచ్చింది. అండ్ ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇది చూసుకుంటే చాలా పెద్దది అనుకుంటా. ఇక్కడ దీని చుట్టూ అయితే ఒక ప్రారీ గోడ కూడా ఉంది. ఇప్పుడు చూపిస్తారండి ప్రారీ గోడ ఎట్లుందో దీని చుట్టూ. అండ్ అక్కడ సమాధి ఉంటే అండ్ ఇక్కడ ఇట్లా గోడ కట్టింది చూడండి, ఇట్లా చుట్టూ గోడ కట్టింది, చుట్టూ తిరుగు చూడండి, చుట్టూ గోడ కట్టింది. ఇప్పుడు అంటే కొంచెం అటు ఇటు డిస్ట్రాయ్ అయిపోయినాయి, కానీ చూస్తారు కదా మొత్తం ఎట్లుందో. చూడండి మొత్తం గోడ మొత్తం అంటే నాకు తెలిసి కింగ్ అనుకుంటా, నాకు తెలిసి అజంప్షన్ ఏంటంటే కింగ్ అనమాట. కింగ్ అనుకుంటున్నాం మనమైతే. అండ్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా పెద్దవి. ఇవైతే స్ట్రక్చర్ మంచిగా ఉన్నాయి కూర్నికి. కాకపోతే వర్షాకాలం కాబట్టి కొంచెం రొట్ట ఎక్కువ ఉంది, ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయి. సమ్మర్లో వస్తే మొత్తం ప్లెయిన్ ఉంటాయి. నేను చూద్దాం, వేరే కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సమాధుల్ని ఇక్కడ ప్రజలు ఏమంటారంటే అప్పట్లో పూజించే వాళ్ళంట. ఇక్కడ విలేజెస్ ట్రైబల్స్ ఇక్కడ అందరు. కాకపోతే వీటిని తర్వాత నుంచి రాకాసి గూడ్లు అంటారు. అంటే దెయ్యాల యొక్క ఇల్లులు, దెయ్యాల సమాధులు అని పోర్ట్రేట్ చేశారు ఇక్కడ ప్రజలు. కాకపోతే 2016లో ఒక ఆర్కియాలజిస్ట్ వచ్చి వీటిని అన్ని ఎక్స్ప్లోర్ చేసి వీటి గురించి చెప్పడంతో అప్పుడు ఇవి లైమ్లైట్లోకి వచ్చినాయి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఒక 6 crores అయితే అలాట్ చేసింది వీటన్నిటికీ. ఇందాక వచ్చిన రోడ్డు కూడా స్పెషల్లీ వీటి కోసమే వేసిండ్రు. అండ్ ఫ్యూచర్లో ఇది పెద్ద టూరిస్ట్ స్పాట్ అయితే అవ్వబోతుంది. అండ్ మనం ఇంకో డోల్మెంట్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. అదిగోండి ఇక్కడ ఒక జస్ట్ 20-30 మీటర్కి ఒక్కొక్క డోల్మెంట్ అయితే ఉంది. ఈడకొస్తే మాత్రం మీరైతే ఎగ్జైట్ అవుతారు. అండ్ ఈ బండ చూడండి, ఈ బండ అయితే మామూలు పెద్దగా లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ బండ 2.5 feet నుంచి 300 feet ఉంటుంది పైన బండ. అండ్ దీని దగ్గరకు పోదామంటే మనకైతే చుట్టూ చెట్లు కమ్మకపోయినాయి, ఈ ముళ్ళులు గుచ్చకపోతున్నాయి. ఇక్కడ తిరిగి చూద్దాం ఎట్లుందో, అబ్బాయి కూర్చొని చూద్దాం. అండ్ మనం ఇంకోటి ఇక్కడైతే కనిపెట్టినాం. ఇదైతే నాకు ఆ సమాధిలోకి ఎత్తు అయితే ఇదొక ఎత్తులా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక పిల్లర్ ఉంది చూడండి. పిల్లర్ ఈ సగం ఇరిగిపోయింది పిల్లర్. చూడండి పిల్లర్, ఈ పిల్లర్ మీద ఒక యానిమల్ బొమ్మ కూడా ఉంది. ఇక్కడ యానిమల్ బొమ్మ ఉంది, కాకపోతే ఇది అంత క్లియర్గా లేదు. ఎందుకంటే రాక్ కట్స్ వల్ల, వర్షాల వల్ల ఇది 5 to 10,000 years కాబట్టి ఇది అంత లేదు. కానీ ఇక్కడ యానిమల్ బొమ్మ కూడా ఉంది. ఇది పిల్లర్ బ్రేక్ అయిపోయింది చూడండి. అసలు మొత్తం స్టోనే, మొత్తం రాయే. చూడండి ఎంత గట్టిగా ఉందో. అండ్ ఈ పిల్లర్ ఇరిగి ఇక్కడ పడ్డది. ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఇది సిల్వ ఆకారంలో ఉంది. అంటే క్రిస్టియానిటీ ఆకారంలో ఉంది
10,000 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి క్రిస్టియానిటీ లేదు, కాకపోతే ఆ స్ట్రక్చర్ అయితే ఉంది చూడండి ఇక్కడ, ఇది ఆ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ ఇంకొక డోల్మెన్ ఉంది, కాకపోతే ఇది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది, కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇక్కడ మోర్ దెన్ 100 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ దామర్వాయి డోల్మెన్స్ అనేవి ఫేమస్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మోర్ దెన్ 150 మంచిగా ఉన్నాయి అన్నమాట. ఈవెన్ సౌత్ ఇండియాలో ఒక 1000 పైగా డోల్మెన్స్ ఉన్నా కానీ మన దగ్గర ఈ డోల్మెన్స్ అనేవి, ఈ దామర్వాయి మైడారం డోల్మెన్స్ అనేవి ఇందుకే ఫేమస్. అండ్ అంతేకాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల అడవిల్లో కూడా 1, 2, 3 అక్కడెక్కడ ఉన్నాయి అనమాట, కానీ ఇక్కడున్నంతగా ఎక్కడ లేవు. సో వేరే కూడా చూద్దాం ఇంకా హిస్టరీ ఎంత తెలుస్తుందో. వీటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు, బహుశా మనం మీకు సెకండ్ యూట్యూబర్, థర్డ్ యూట్యూబర్ అనుకుంటా, చాలా వీడియోస్ కూడా లేవు. సో ఇదైతే ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ అక్కడ దూరంగా ఇంకొక పెద్ద డోల్మెన్ ఉంది, దానికైతే ముందు దారి కూడా ఉంది, ఎట్టు చూసిన డోల్మెన్స్ ఏడా, అగో అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, పక్క పక్కనే సమాధులు. అప్పటోళ్ళు ఇంత అద్భుతంగా ఎట్లా కట్టారు, ఇంత రాళ్ళు, అసలు ఇంత టెక్నాలజీ ఏడిది అని షాక్ అయిపోతున్నాను నేనైతే. నో ప్రాబ్లం బా. అండ్ ఫైనలీ ఒక ప్రాపర్ డోల్మెన్ దగ్గరకు వచ్చేసిన. ఇది చూస్తే నేను మామూలు ఎగ్జైట్మెంట్ లేను. చూడండి పైన పెద్ద రాయి, ఇది ఒక 15 feet ఉంటుంది, అండ్ అటు ఒక 10 feet, మొత్తం ఒక పెద్దగా ఇటు 15 మొత్తం ఎంత పెద్ద రాయో చూడండి. అండ్ అట్లనే కింద రాలి చూడండి, ఆ కింద రాయి కూడా. అండ్ ఎట్లనే ఈ గ్యాప్ ఉందా, ఈ గ్యాప్ డెవలప్మెంట్ స్పెషల్ అనమాట. సమాధికి ఈ గ్యాప్ అనేది డెవలప్మెంట్ స్పెషల్. లోపల మొత్తం మట్టితో నిండిపోయింది. సో చూడండి గ్యాప్ చూసిరా, ఇది డెవలప్మెంట్ ఎంట్రీ. సమాధికి ఇట్లా ఎంట్రీ ఉండడం ఏడ చూసుండం మనం బహుశా. ఇది ఎంట్రీ అనమాట. ఇది రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు చుట్టూ తిరిగి చూపిస్తా. ఇటు స్టోనే, అటు స్టోనే, పైన స్టోనే. ఇంత పెద్ద స్టోన్ అసలు ఎంతమంది లేపుకొచ్చిండ్రు, ఏంది కథ, వామ్మో. చుట్టూ తిరిగి చూపిస్తా చూడండి, ఇదిగోండి మొత్తం పెద్ద రాయి. ఇక్కడ నుంచి మీకు సైడ్కి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద రాయో ఇది. అనురోధ్, అక్కడ అనురోధ్ ఉన్నాడు. అనురోధ్ ఎలా అనిపిస్తుంది? సూపర్. అనురోధ్ కూడా ఫస్ట్ టైం వస్తుండు, కాకపోతే అడవిలో అనురోధ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడంతో అనురోధ్ తీసుకొచ్చినాం. 5,000 years to 10,000 years హిస్టరీ తెలంగాణలో ఉందంటే నీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏరియాలో ఉన్నాను, ఫుల్ హ్యాపీ. కాకపోతే ఇంకా లైమ్ లైట్లోకి రాలే ఇవి. మా ఏరియాలో కూడా ఉన్నాయి కానీ మా ఊర్లో కూడా, కాకపోతే చిన్నగా ఉన్నాయి కదా. ఇవి చాలా పెద్దవి కదా? ఇవి చాలా పెద్దవి. నాకు తెలిసి ఇండియాలోనే ఇవి పెద్దవి ఉండొచ్చు నాకు తెలిసి, అందుకే ఫేమస్ ఈడ. కాకపోతే 1-2 ఉంటే వేరు, ఎవ్వరికి తెలియదు ఇక్కడ ఇట్లా ఉన్నాయని చెప్పేసి. అండ్ అక్కడ ఇంకోటి ఉంది ఆ దూరంలో, అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఎటు చూసినా ఇవే ఉన్నాయి, డెవలప్మెంట్సే ఉన్నాయి ఇక్కడ. ఈ గుట్ట మొత్తం డెవలప్మెంట్సే. అండ్ అసలు ములుగు డిస్టిక్ అంటే కేర్ ఆఫ్ హిస్టరీగా మారిపోయింది. 1000 years సమ్మక్క సారక్క టెంపుల్ ఉంటుంది చూసినా, ఆ హిస్టరీ ఒకటి. అండ్ అట్లనే ఇక్కడ రీసెంట్గా యునెస్కో హెరిటేజ్ సైడ్ వచ్చిందిగా రామప్ప టెంపుల్ ఒకటి. వామ్మో ఇంత హిస్టరీయా అసలు ఈ డిస్టిక్లోనే. అంటే చూడండి ఇంకా అన్ఎక్స్ప్లోర్ చేయని హిస్టరీ ఎంత ఉందో ఈ డిస్టిక్లో. మరి ఈవెన్ ఇది గవర్నమెంట్ 6 crores శాంక్షన్ చేసింది. వీటిని పట్టించుకోండి, ఇక్కడ ఒక మ్యూజియం పెట్టండి, అండ్ వీటి డెవలప్మెంట్ చుట్టూ ఫెన్సింగ్ వేయండి అని చేస్తే మాత్రం ఎవ్వరు పట్టించుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం 2016లో ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు లైమ్ లైట్లోకి వచ్చినాయి. ఒక ఆర్కియాలజిస్ట్, మన తెలియ ఆర్కియాలజిస్ట్ అనమాట, ఆయన డిస్కవర్ చేసిండు. అండ్ అనిరుద్ ఇంకోటి అక్కడ డిస్కవర్ చేసిండు, అది చూద్దాం. అందులోనే హ్యూమన్ బోన్స్ పెడతారు, వాటినే గోళాలు అంటారు. అనిరుద్ ఫైనలీ ఇదిగోండి ఇవే గోళాలు అంటారు వీటిని ఇక్కడ ప్రజలు. చూసిండ్రు కదా, ఈ డెవలప్మెంట్ అయితే పైన మొత్తం పోయింది, కప్పు మొత్తం తీసేసిండ్రు. అండ్ ఇవి ఉన్నాయి, మనము
గాబులు ఊర్లల్లో గాబులు పెట్టుకుంటాం చూసినా అట్లాంటి గాబులు ఉన్నాయి ఇవి. అండ్ వీటిపైన ఏదో నెంబర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే వాటిని ముట్టుకోము మనం. ఎందుకంటే అప్పటోళ్ళు ఈ గోళాలల్లో సమాధులల్లో బోన్స్ పెట్టి వాటి మీద విషం పోసేటోళ్ళు అనమాట. సో దానికోసం టచ్ చేయడం డేంజర్ వాటికి, అండ్ లోపలికి వెళ్ళడం కూడా డేంజర్ ఈ డోల్మెంట్స్ లోపలికి. అండ్ ఆ బండ పడితే 100 మంది వచ్చి ఆ బండను లేపలేరు. అండ్ ఇంకొక రియాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రజలు ఈ గోళాలు ఉన్నాయి చూసిరా, ఈ గోళాలని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకొని వాటర్ పోసుకొని వాళ్ళ జంతువులకి, యానిమల్స్ ఉంటాయిగా లైక్ గోట్స్ కౌస్ ఉంటాయిగా, వాటికి పెట్టిరంట వాటరు. సో ఇమ్మీడియట్గా ఆ వాటర్ తాగిన అన్నీ చచ్చిపోయినాయి. ఈవెన్ ఆ తీసుకెళ్ళిన మనిషి కూడా చచ్చిపోయిండు. సో అప్పటి నుంచి